ఇంకేముందా మీ సైడ్ నుంచి ఫీల్గా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ స్పీచ్లో కూడా మారుతాయని మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దులో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత తల్లి వచ్చి నేను తెలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. బ్లడ్ ప్రెషర్ 30 రోజులు బాబు. ఆ రోజు వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, అక్కడ డీరిక్షన్ సెంటర్ని సహాయం చేయండి. మాట సహాయం పడుతుంది. ఇంకో మాట కూడా అడిగింది, మీరు కానీ సాయం చేస్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అక్కడన్నా ఇంట్లో ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకుని ఒక ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకున్నాము. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు. ఫస్ట్ యాక్టర్ ముందని ఎవరు వస్తాడు? తగ్గుతూ ఉంటాడు ముఖేష్. ఇలా నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఇబ్బంది. ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం డ్రగ్స్ వద్దుకోవాలి. మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తుంటే మాట్లాడాలి, కాపాడాలి. ఆ బాధ్యత మీ పైన. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను మీ అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఆ చదువు తొందరలో ఇబ్బందులు వస్తున్నాయి.